భారతదేశంలో ప్రాసెస్డ్ బంగాళదుంప ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. భారతదేశంలో ప్రాసెస్ చేసిన బంగాళదుంపల ఉత్పత్తిలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది. 2024-25లో రాష్ట్రం 48.59 లక్షల టన్నుల బంగాళదుంపలను ఉత్పత్తి చేసింది. బలమైన ప్రభుత్వ మద్దతు, అధిక నాణ్యత రకాలు మరియు కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలతో గుజరాత్ ఇప్పుడు దేశీయ అవసరాలను తీరుస్తున్నది మరియు ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది. బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి AI+ క్యాంపస్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది? ఆంధ్రప్రదేశ్. బిట్స్ పిలాని భారతదేశంలో మొట్టమొదటి AI+ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఏర్పాటు చేస్తుందని జూలై 14న ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 1000 కోట్లు ఖర్చవుతుందని, అడ్మిషన్లు 2027లో ప్రారంభమవుతాయని తెలిపారు. కొత్త క్యాంపస్ గ్రీన్ ఎనర్జీ మరియు గ్లోబల్ ఎక్స్పోజర్పై దృష్టి సారించి AI, డేటా సైన్స్, రోబోటిక్స్ మరియు మరింటిని బోధిస్తున్నది. బెహదీన్ క్లామ్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మేఘాలయ. మేఘాలయలోని జోవాయిలో ఇటీవల బెహదీన్ క్లామ్ పండుగను క్నార్, దీన్నే జైంటియ సమాజం అని కూడా అంటాం, ఉత్సాహంగా జరుపుకుంది మరియు మతపరమైన భక్తితో జరుపుకుంది. ఇది జైంతియ తెగకు చెందిన అతి ముఖ్యమైన స్థానిక మతపరమైన పండుగ మరియు విత్తేకాలం తరువాత ప్రతి సంవత్సరం జూలై మధ్యలో జరుపుకుంటారు. ఈ బెహదీన్ క్లామ్ అనగా కర్రలను ఉపయోగించి ప్లేగు లేదా తెగులును తరిమి కొట్టడం అని అర్థం. జూన్ 2025లో సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ పోర్టల్లో అత్యధిక సంఖ్యలో ఫిర్యాదులను అందుకున్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. జూలై 2025లో పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం జూన్ 2025కి సంబంధించిన సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ యొక్క 35వ నెలవారీ నివేదికను విడుదల చేసింది. ఈ సిపి గ్రామ్స్ అనేది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అంతటా ప్రజల ఫిర్యాదులను నమోదు చేయడానికి మరియు పరిష్కరించడానికి ఒక ఆన్లైన్ వేదిక. ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 28,497 ఫిర్యాదులు వచ్చాయి. దాని తరువాత గుజరాత్లో 3,986 ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల నావికా సహకారాన్ని పెంపొందించడానికి ఏ 2 దేశాలు పాసెక్స్ అనగా పాసింగ్ ఎక్సర్సైజ్ను నిర్వహించాయి? భారతదేశం మరియు గ్రీస్ దేశాలు. భారత నావికాదళం మరియు గ్రీక్ నావికాదళం ముంబై సమీపంలో అరేబియా సముద్రంలో INS తార్కాస్ మరియు HS ప్సారా నేతృత్వంలో పాసెక్స్ ఎక్సర్సైజ్ను నిర్వహించాయి. ఈ కసరత్తులో వ్యూహాత్మక కార్యకలాపాలు, కాల్పుల సాధన మరియు హెలికాప్టర్ విన్యాసాలు ఉన్నాయి. షింకన్సెన్ అనేది ఏ దేశ హైస్పీడ్ బుల్లెట్ రైల్ వ్యవస్థ? జపాన్. తదుపరి తరం E10 షింకన్సెన్ బుల్లెట్ రైలును భారతదేశం మరియు జపాన్లో ఒకేసారి ప్రవేశపెట్టనున్నారు. భారతదేశంలో అవి 508 కిలోమీటర్లు ముంబై నుంచి అహ్మదాబాదు బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై
నడుస్తాయి. ఈ షింకన్సెన్ జపాన్ యొక్క హై స్పీడ్ బుల్లెట్ రైలు. దాని భద్రత, వేగం మరియు విశ్వసనీయతకు ప్రసిద్ధి చెందింది. ఇది అధిక వాల్యూమ్ మరియు ఫ్రీక్వెన్సీతో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన హై స్పీడ్ రవాణా వ్యవస్థ. మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందించడానికి సహేలి స్మార్ట్ కార్డును ప్రారంభించినట్లు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రకటించింది? ఢిల్లీ. ఇటీవల ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రస్తుత పింక్ టికెట్ వ్యవస్థను భర్తీ చేయడానికి సహేలి స్మార్ట్ కార్డును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కార్డు మహిళలు మరియు లింగ మార్పిడి వ్యక్తులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది, కానీ ఢిల్లీలోని ధృవీకరించబడిన నివాసితులకు మాత్రమే. భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ గ్రామం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? సిక్కిం. నోమాడ్ సిక్కిం ప్రాజెక్ట్ కింద సిక్కింలోని యాక్టిన్ గ్రామం భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ నోమాడ్ గ్రామంగా అవతరించింది. బలమైన ఇంటర్నెట్, పవర్ బ్యాకప్ మరియు మారుమూల ప్రాంతాలకు చెందిన కార్మికులకు నివసించడానికి మరియు పనిచేయడానికి ప్రశాంతవంతమైన మరియు అనుసంధానించబడిన స్థలాన్ని అందిస్తుంది. ఈ చర్య గ్రామీణ ఆదాయానికి మద్దతిస్తుంది, స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది. పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల వాషింగ్టన్ ఉక్రెయిన్ దేశానికి ప్యాట్రియట్ వైమానిక రక్షణ వ్యవస్థలను పంపుతుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ పేట్రియట్ అనగా టార్గెట్పై ఇంటర్సెప్ట్ కోసం ఫేజ్డ్ అర్రే ట్రాకింగ్ రాడార్. ఇది ఉపరితలం నుండి గాలికి క్షిపణి రక్షణ వ్యవస్థ. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఏరోస్పేస్ మరియు రక్షణ సంస్థ అయిన రేథియన్ టెక్నాలజీస్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. ఇది యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ ఉపయోగించే అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ. గోవా కొత్త గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? పూసపాటి అశోక్ గజపతిరాజు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గోవా గవర్నర్గా మాజీ కేంద్ర పౌర విమానయాన మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును నియమించారు. పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం చివరి మహారాజు అయిన మహారాజా పూసపాటి విజయరామ గజపతిరాజు యొక్క చిన్న కుమారుడు. ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఆర్థిక, రెవెన్యూ మరియు శాసనసభ వ్యవహారాల మంత్రిగా, అదేవిధంగా లోక్సభలో ఎంపీగా అనేక పదవులను నిర్వహించారు. జరావా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కనిపిస్తుంది? అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో. జరావాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్థానిక సమాజాలలో ఒకటి. భారత ప్రభుత్వం వారిని ప్రత్యేకంగా దుర్బల గిరిజన సమూహంగా అనగా పీవీటీజీగా జాబితా చేసింది. ఈ జారావా తెగ ప్రధానంగా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో కనిపిస్తుంది. ప్రత్యేకంగా వారు మధ్య మరియు దక్షిణ అండమాన్ దీవుల్లో నివసిస్తున్నారు. వరల్డ్ ఎనర్జీ 2025 నివేదిక ప్రకారం 2024 నాటికి ప్రపంచ జీవ ఇంధన వినియోగంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 4వ స్థానంలో. ఇటీవల భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగ దేశంగా అవతరించింది.
2024లో వరుసగా సంవత్సరం చైనాను అధిగమించింది. 2014 నుండి 2024 వరకు భారతదేశ బయోఫ్యూయల్ వినియోగ సగటు వార్షిక రేటు 31.8% వద్ద పెరిగింది. ప్రపంచంలో తొలిసారిగా ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీను ప్రారంభించిన దేశం ఏది? భారతదేశం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్యంలో కృత్రిమ మేధస్సు యొక్క అనువర్తనాన్ని మ్యాపింగ్ చేయడం అనే సాంకేతిక సంక్షిప్త వివరణను విడుదల చేసింది. ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీను ప్రారంభించిన మొదటి దేశం భారతదేశం. ఈ టీకేడిఎల్ అనేది ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ మరియు హోమియోపతితో సహా సాంప్రదాయ వైద్య పరిజ్ఞానం యొక్క డిజిటల్ డేటాబేస్. ఇటీవల వార్తల్లో కనిపించిన బరాక్ లోయ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఇటీవల అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క అధ్యక్షుడైన మరియు లోక్సభ పార్లమెంట్ సభ్యుడైన గౌరవ్ గొగోయ్ బరాక్ లోయలో తీవ్రతరం అవుతున్న కనెక్టివిటీ సంక్షోభాన్ని పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు. ఈ బరాక్ లోయ అస్సాం యొక్క దక్షిణాన ఉన్న ప్రాంతం. దీనికి బరాక్ నది అని పేరు పెట్టారు. ఇది మేఘాలయ, మిజోరం, మణిపూర్ మరియు త్రిపుర అదేవిధంగా బంగ్లాదేశ్లతో సరిహద్దులుగా ఉంది. పారిశ్రామిక పోటీతత్వం, ఉద్యోగాలు మరియు వాతావరణ చర్యలను పెంచడానికి ఎడిటై అనే పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విద్యుత్ మంత్రిత్వ శాఖ. ఇటీవల విద్యుత్ మంత్రిత్వ శాఖ పారిశ్రామిక పోటీతత్వం, ఉద్యోగాలు మరియు వాతావరణ చర్యలను పెంచడానికి ఎడిటై అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ ఎడిటై అనగా పరిశ్రమలు మరియు స్థాపనలలో ఇంధన సమర్థవంతమైన సాంకేతిక పరిజ్ఞానాలను అమలు చేయడంలో సహాయం. ఈ క్యూబర్ పోర్టల్ ఏ సంస్థ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. జూలై 16, 2025 నుండి కేంద్ర ప్రభుత్వం విభాగాలు మరియు మంత్రిత్వ శాఖలు 75 కోట్లకు పైగా చెల్లింపులను ఈ క్యూబర్ వ్యవస్థ ద్వారా ప్రాసెస్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. పారదర్శకతను పెంచడం మరియు నిధుల సయోధ్యను వేగవంతం చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ క్యూబర్ అనేది 2012లో ప్రారంభించబడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్. ఇది వాణిజ్య బ్యాంకులు ఎప్పుడైనా మరియు ఎక్కడి నుండైనా వారి ఆర్బీఐ ఖాతాలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది.